హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టైటిల్ చూసారు కదా, అటుకులతో దోశ అండి. ఎంతో టేస్టీగా, తినటానికి ఎంతో స్మూత్గా, చాలా బాగుంది. ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందుకు ఇప్పుడు ప్రిపరేషన్ కొరకు నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను, 1/2 కప్పు మినపబ్యాళ్ళు. ఈ రైస్ మినపబ్యాళ్ళు కూడా 1-2 సార్లు నీళ్ళు పోసి బాగా కడిగి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనకు 8 గంటలు అయిపోయిన తర్వాత అటుకులు తీసుకోవాలి. 1 కప్పు అటుకులు, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపబ్యాళ్ళు తీసుకున్నాం కదా. ఈ కప్పు అటుకులు కూడా మనం రైస్ మిక్సీ పట్టబోయే ముందు ఒక 5 నిమిషాలు ఇలా నీళ్ళు పోసుకొని నానబెడితే మనకు తొందరగా మెత్తబడిపోతాయి అటుకులు. ఇక్కడ అటుకులు కూడా 1-2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా రైస్, కొద్దిగా అటుకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా చాలా మెత్తగా అయిపోతుంది, త్వరగా మెత్తగా అయిపోతుంది. అటుకులు కదా, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన బియ్యం, అటుకులు అన్నీ కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. 1 కప్పు రైస్ మనకి ఇక్కడ నానితే కొద్దిగా ఎక్కువ అవుతాయి, కానీ అటుకులు నానితే డబల్ అవుతాయి. అటుకుల క్వాంటిటీ మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ బియ్యం కంటే. ఈ రైస్, అటుకులు మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ పోసుకొని ఇప్పుడు పిండి మనకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇలా మనం ఈ మిక్సీ జార్ నుండి బౌల్లోకి తీసుకునేటప్పుడు పిండి ఇలా రిబ్బన్స్ లాగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను రైస్ ఆఫ్టర్నూన్ నానబెట్టి ఈవినింగ్ మిక్సీ పట్టుకొని మార్నింగ్కి పిండి రెడీ చేసుకున్నాను కాబట్టి ఇలా మూత పెట్టి నైట్ అంతా వదిలేసాను. మార్నింగ్ కల్లా మనకు చూస్తే ఈ పిండి చాలా కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కదా, పిండి పులిసి ఇలా బబుల్స్ లాగా మనకు పిండి అనేది కన్సిస్టెన్సీ దోశ పోసుకోవడానికి కావాల్సిన పర్ఫెక్ట్గా ఉంది. ఇది డైరెక్ట్గా మనం ఇలా దీంట్లో ఎలాంటి సోడా కానీ వేసుకోకుండా ఇలా పోసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే దోశలు పోసుకొని తింటారు. ఈ పిండి ఇలానే డైరెక్ట్గా మనం ఇంకా వాటర్ యాడ్ చేయకుండా పోసుకోవచ్చు. మనం దోశ పోసుకోవడానికి సరిపడా దీంట్లోనే వాటర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో చట్నీ రెడీ చేసుకోవడానికి పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా వేపుకోవాలి. ఇలా వేపి పక్కన పెట్టుకొని కొన్ని పల్లీలు కూడా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోవాలి ఒక జార్లో. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. చట్నీ ఇలా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ఈ చట్నీ చాలా బాగుంటుందండి. చేయకపోతే ఒకసారి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని పల్లీలు తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. చింతపండు కంటే మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మనకు డైజెస్ట్ అవటానికి కూడా ఈ లెమన్ జ్యూస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పోపు చేసుకొని చట్నీ పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం. నాన్ స్టిక్ పెనం పైన వేసుకున్నట్లయితే ఈ దోశలు చాలా బాగా వస్తాయి. చాలా తేలిగ్గా ఫస్ట్ టైం దోశ వేసేవారైనా చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో ఎగ్ మసాలా దోశ వేస్తున్నాను. అది ఎగ్ ఆనియన్ దోశ, ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఎగ్ ఆనియన్ దోశ వేసి చూపిస్తున్నాను. దీనిపైన ఒక ఎగ్ వేసి ఇలా అనుకుంటే దోశ అంతా కూడా ఇలా కొంచెం స్ప్రెడ్ అవుతుంది. దీనిపైన కొద్దిగా టమాటో ముక్కలు,
ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ దోశ మగ్గిన తర్వాత మూత తీసుకొని దోశని డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు ఈ పైన సైడ్ కూడా ఈ టమాటో, ఆనియన్, ఎగ్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మనం చేసుకున్న పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.